హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలు పరోటా చేస్తున్నాం. చూడండి వీడియో అన్నది. ఆలుగడ్డలు కడిగి మంచిగా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. కొన్ని వాటర్ పొయ్యి మీద పెట్టేసుకోండి. ఆ వాటర్లోకి ఆలుగడ్డ ముక్కలు ఉడకటానికని పొయ్యి మీద పెట్టేయండి. ఆలుగడ్డ ముక్కలు అనేది ఇలా ఉడకాలి. ఉడికిన ముక్కల్ని కొన్ని వాటర్ పోసుకొని పొట్టు తీసేసుకోండి. పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మొత్తం 3 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆలుగడ్డలు మొత్తం నలుపుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. ఒక కళాయి పెట్టేసి కొంచెమే ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కడానికి పెట్టేయండి. ఆయిల్ వేడెక్కగానే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలపండి. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసేసి మంచిగా కలపండి. కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలపండి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కొంచెమే ఆయిల్ ఉంది కాబట్టి తేపకు కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు కాలిపోయిద్ది. అవి మగ్గినాక ఆనియన్స్ మగ్గినాక వైట్ పెప్పర్ వేసుకోండి. కొంచెం బ్లాక్ పెప్పర్ వేయండి. కొంచెం గరం మసాలా వేయండి. కొంచెం జీరా పౌడర్ వేయండి, జీలకర్ర పౌడరు. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. వేసి మంచిగా కలపండి. కలపంగానే ఎమ్మటే ఆలుగడ్డలు నలిపి పెట్టుకున్నవి వేసుకోండి. దీంట్లో అడుగు మళ్ళీ కాలిపోయిద్ది. ఎమ్మటే అదే వేసుకోండి. ఆలుగడ్డ మిశ్రమం అన్నది వేసుకొని మంచిగా కలపండి. మసాలాలు ఆలుగడ్డలకు పట్టేటట్టు కలిపి ఈ టైంలో సాల్టు కారం ఏమైనా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. సరిపోయిందో లేదో చూసుకొని తర్వాతకి వేసుకోండి సరిపోతే. కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా కలపండి. మొత్తం మసాలాలు మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఆలుగడ్డ అది రెసిపీ రెడీ అయింది చూడండి. అంతలోకి గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా పిండి ముద్దబడ చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. పిండిలో మంచిగా ఉంటుంది. ఒక 20 మినిట్స్ దాకా పిండిని అలాగ వదిలేస్తే మంచిగా ఉంటుంది పరోటాలు చేసుకుంటానికి. కొంచెం పిండి తీసేసుకొని వైట్ పిండిలో కొంచెం కలుపుకొని ఇట్లా చేతితోనే అనుకోండి. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలాగనే చేసుకోండి. పరోటా అన్నది మంచిగా వస్తుంది. ఆలు పరోటా ఒక ముద్ద అలాగా తీసుకోండి. ఆలుగడ్డని అది తీసుకొని మంచిగా దాంట్లో పెట్టుకోండి. అటు ఇటు 4 అది పిండిని అట్టా రోల్ అలాగా చేసుకొని చేతితోనే అదవండి. మళ్ళీ లోపల ఉండే పిండి బయటకు వస్తే మంచిగా ఉండదు పరోటా అన్నది. చేతితోనే నిమ్మలంగా చేయాలి పరోటా అన్నది. స్లోగా చేసుకోండి. ఒకసారి రాకపోతే రెండోసారి చేసుకోండి, మంచిగా వస్తుందండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా చిన్నగా చేసుకోండి. లోపల పిండి ఏమి బయటికి రాకుండా మిశ్రమం అన్నది ఆలు మిశ్రమం బయటికి రాకుండా ఇలా చిన్నగా చేసుకోవాలి. అది చిన్నగా తీసేసుకొని ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా ఏడెక్కినాకే పరోటాని పెనం మీద వేసుకోండి. ఒక పక్క కాలినాక రెండో పక్కకి తిప్పేసుకోండి. నెయ్యి వేసుకోండి. నెయ్యితో బాగుంటుందండి ఆలు పరోటా. నెయ్యి తినకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. ఒక పక్క ఇంకో పక్కకి నెయ్యి అన్నది పెట్టుకోండి. మంచిగా కాలనియండి. ఆలు పరోటా అన్నది లోపలిది బయటిది మంచిగా కాలితే తినటానికన్నది బాగుంటుందండి. మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకొని తినొచ్చు, లేకపోతే ఓన్లీ ఆలు పరోటాతోనైనా తినొచ్చు ఉట్టిగా. మీరు ఎలా తినాలనుకుంటే అలా తినండి. ఆలు పరోటా అనేది రెడీ అయింది.